యా బ్లూంబెర్గ్ బిజినెస్ పోర్టల్ ఒక న్యూస్ అనౌన్స్ చేసింది. అదేంటంటే బ్లూంబెర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయబోతున్నాము. దాని మీద మేము స్టడీ చేస్తున్నాము. ఆస్ట్రేలియా చట్టం ఈ మధ్యనే ఆస్ట్రేలియా చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మేము పరిశీలిస్తున్నాము. హ్మ్. ఆ చట్టాన్ని మేము ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయబోతున్నాం అని అనౌన్స్ చేశాడు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుంది. హ్మ్. సో అసలు లోకేష్ ఒక రాష్ట్రంలో ఆస్ట్రేలియా అంటే ఒక దేశం, ఆ దేశమే బ్యాన్ చేసింది. ఇక్కడ మన కంట్రీ పెద్దది. ఒక రాష్ట్రంలో బ్యాన్ చేస్తే వేరే రాష్ట్రంలో బ్యాన్ లేదు కాబట్టి అది అమలు చేయగలుగుతారా? సాధ్యమేనా? లేదు లోకేష్ మోడీతో మాట్లాడి దేశవ్యాప్తంగా బ్యాన్‌ని తీసుకురాగలుగుతాడా? హ్మ్. అటువంటి ఉద్దేశం ఏమన్నా లోకేష్‌కు ఉందా? అది సాధ్యమవుతుందా? అసలు ఈ బ్యాన్ అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశాల్లో ఉంది? హ్మ్. దీని మంచి చెడ్లేంటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాలో లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్‌లో ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు ప్రకారం 16 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు సోషల్ మీడియాని ఆహ్, లోకి ఎళ్ళలేరు. బ్యాన్ చేశారు. 16 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాలో గాని, టిక్‌టాక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని హ్మ్. అకౌంట్లు ఓపెన్ చేయలేరు. ఎందుకంటే ఏజ్ అనేది వాళ్ళ ఆధార్ కార్డ్ అవన్నీ ఉంటేనే ఆ! అకౌంట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఆధార్ కార్డ్ అవి పెట్టగానే దాంట్లో ఏజ్ వస్తది కాబట్టి వాళ్ళు అలో చేయరనమాట. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కి చెప్పేశారు గవర్నమెంటు. సో, ఆ ప్లాట్‌ఫార్మ్స్ అందరూ గూడా ఆల్రెడీ ఉన్న అకౌంట్‌లని డీయాక్టివేట్ చేసేస్తుంది. హ్మ్. కొత్త అకౌంట్‌లని నమోదు చేయకుండా బ్యాన్ చేసేశారు. ఓకే. సో, ఇప్పుడు దీని పట్ల చాలామంది పేరెంట్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే పిల్లలు 100కి 90 మంది పిల్లలు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. ప్రతి 10 మందిలో 7 మంది హార్మ్‌ఫుల్ కంటెంట్‌లోకి ఎళ్ళిపోతున్నారు. సో, చాలామంది ఈ పిల్లల్ని ట్రాప్ చేసి ఆన్‌లైన్‌లో వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వాళ్ళని చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే సెక్సువల్‌గాను చేయడం, లేదా వాళ్ళని తీసుకెళ్ళి హోటల్‌లో ఇంకోటి చేయడం, బిచ్చగాళ్ళుగా మార్చడం, రకరకాల పనులకి వాళ్ళని ఉపయోగించుకోవడం, ఈ మొత్తాన్ని కలిపి చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేసేయడం, విదేశాలకు అమ్మేయడం. సెక్స్ ట్రాఫికింగ్ ఒకటైతే మిగతా పనులకు కూడా వీళ్ళని తీసుకెళ్లి వేరే దేశాలకు అమ్మేయడం. ఇది అనేక ముఠాలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈ మధ్య 2, 3 ముఠాలు దొరికాయి. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది పెద్ద సమస్య. కోట్ల మంది పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. హ్మ్. సో, ఈ దీనికి ఇప్పుడేందంటే వీళ్ళు ఆన్‌లైన్‌లో వీళ్ళు కూడా పిల్లల్లాగా యాక్ట్ చేసి, వాళ్ళతో స్నేహాలు చేసి, మెల్లగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లడం అనేది కనిపిస్తోంది. హ్మ్. అంటే స్టడీ చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ ఎవరు? ఏంటి? ఇవన్నీ స్టడీ చేసి ఓహో! వీళ్ళని మనం పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. రెండవది ఈ పిల్లలు పోర్న్ కంటెంట్, మిగతా కంటెంట్‌లకి వెళ్ళిపోవడం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్‌లకి వెళ్ళిపోవడం, హ్మ్. ఇలాగ అంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకోటేందంటే స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు ఆన్‌లైన్‌లో ఉండిపోవడం. హ్మ్. వీటిలో ఉంటున్నారు. పేరెంట్స్ చాలామంది ఏందంటే పిల్లల్ని పట్టించుకునే టైం వాళ్ళకి ఉండట్లేదు. ఇద్దరు కష్టపడితే గాని ఫ్యామిలీస్ నడిచే పరిస్థితి లేదు. ఒకప్పుడు 10 మంది, 20 మందిని కూడా చాకగలిగిన, పెంచి పోషించగలిగిన కుటుంబాలు ఇవాళ ఒక కిడ్ ఉంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా తల్లులు పిల్లలు కావాలనుకుంటారు గానీ కొంత పెద్దోళ్ళయ్యే కొద్దీ వాళ్ళకి భారం పెరుగుతా వస్తది. ఏజ్ అయ్యే కొద్దీ టెన్షన్ పెరుగుతా వస్తది. అవును. సో, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా అరికట్టాలో పేరెంట్స్ తల్ల పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకి ఫోన్ లేకుండా ఉండలేరు. ఆ! ఇవాళ ఇంతకుముందేమో చిన్నపిల్లలు భోంచేయకపోతే చందమామ రావే అని పక్కనో లేకపోతే బూచోడనో చూపించేవాళ్ళు. ఇవాళ ఫోన్ ఇచ్చేస్తున్నారు. హ్మ్. ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ చూసుకుంటూ ఉంటే భోజనం తినిపిచ్చే పరిస్థితి ఇవాళ వచ్చేసింది. అదే. ఎక్కువ తింటారు కానీ ఫోన్‌కి అడిక్ట్ అయిపోతారు. అదే. సో, దానికంటే ఇది డేంజర్. ఇది సో, ఫోన్ అంటే వీళ్ళకి ఓపిక లేదు. పేరెంట్స్‌కి ఇవాళ టైము, ఓపిక లేదండి. దానికోసం ఎక్కువ తినేది కాదిక్కడ. వేరే పద్ధతిలో గూడా తినిపిచ్చొచ్చు. కానీ ఆ తినిపిచ్చేంత ఓపిక, టైం గూడా లేదు వాళ్ళకి. ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళెళ్ళిపోవాలా. ఇంతకు ముందులాగా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు వాళ్ళు లేరు. సో, ఏం జేయాలి?